నారా భువనేశ్వరి వైసీపీ నేతలపై మరోసారి కన్నెర చేశారు. గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా తనకు జరిగిన అవమానంపై భావోద్వేగంతో స్పందించారు. మహిళలను రాజకీయాల్లోకి లాగడం సరికాదంటూ వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ధైర్యం ఉంటే ప్రత్యర్థిని నేరుగా ఎదుర్కోవాలంటూ సవాల్ విసిరారు. అంతేకాదు, నాడు ద్రౌపదికి అండ శ్రీకృష్ణుడైతే నేడు చంద్రబాబుకి ప్రజలే అండ అంటూ స్పందించారు. సురేష్ గారు, ఎప్పుడు అయిపోయిన దాన్ని ఇప్పుడు ఇది అంటారు కదా, రేపటం అవసరమా అని అంటే నాకు ఫస్ట్ అలాగే అనిపించింది. అయితే మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడుకునేటప్పుడు ఒక సందర్భం వస్తుంది, అది అనుకోకుండా అది అన్యమనస్కంగానే లింక్ అవుతుంది. నిన్న ఆవిడ ద్రౌపదికి సంబంధించినటువంటి ఒక గుడి అట, నాకైతే క్లారిటీ లేదు, దానికి వెళ్ళినప్పుడు మరి ఆబ్వియస్గా గుర్తొస్తుంది కాబట్టి రెలవెంట్గా తను ద్రౌపది ప్లేస్లో ఉంది ఒక టైంలో అన్నది ఆవిడకి గుర్తొచ్చి బాధతో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు. అయితే దీనిలో కొంత పాలిటిక్స్ కన్నా కూడా మేల్ అండ్ ఫీమేల్ జెండర్ని అడ్రస్ చేస్తున్నటువంటి దాన్ని నేను గమనించా పర్సనల్గా. ఏంటంటే ఎవరికీ లేదంది, ఆవిడ ఒక్క వైసీపీగానే కాదు, ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్లు నడి రోడ్డు మీదకి లాగే అధికారం, పర్టికులర్గా రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్నటువంటి మహిళల్ని రాజకీయాల కోసం వాడుకుంటాం అనే హక్కు ఎవరికీ లేదు, మీకు కూడా అని చెప్పేసి ఎదురుగున్న మగవాళ్ళని కూడా ఉద్దేశించాను. సో నేను ఆ కోణంలోనే దీన్ని తీసుకుంటాం జరిగింది, అంతే తప్ప ఒక పొలిటికల్ యాంగిల్ అని కాదు. దాంతోపాటుగా ఆవిడ ఒక ఎనాలజీ, ఒక రేషనల్ దాన్ని కంపారిజన్ ఒకటి తీసుకొచ్చారు. ఎలా అంటే, ఎస్, ఏదైతే ద్రౌపదికి ఆ రోజు ద్రౌపది కాదు అక్కడ శత్రువు, పాండవులను అవమానించాలన్న ఉద్దేశంతో ద్రౌపదిని అడ్డం పెట్టుకొని చేసినటువంటి పిరికి రాజకీయాలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. ఈ సమకాలీన రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఐ మీన్ పురాణాల్లోనే కాదు, ఇప్పటి టైమ్స్లో కూడా అనే అర్థం వచ్చేటట్లుగా సునిశ్చితంగానే మాట్లాడటం జరిగింది. జనరల్గా అంటారు, ఎందుకు అయిపోయిన దాని గురించి అవసరమా అని చెప్పేసి అంటే ఏమంటారు మీరు? సార్, అది ఒక ఆడబిడ్డకి జరిగిన ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి మ్యాటర్ అది. కాబట్టి కట్టె కాలే వరకు తనకు జరిగినటువంటి అవమానం గుర్తుండేది సార్. అది ఒక సారీతోనో లేదంటే ఏదన్నా పనిష్మెంట్ ఇవ్వడం ద్వారానో ఇంకోటి ద్వారానో అది మర్చిపోరు సార్. ఇంకొకటి ఏదన్నా అయితే ఒంటి మీద కొట్టిన దెబ్బ లేదు వేసిన శిక్ష కొన్నాళ్లకు మర్చిపోతారు. కానీ మనసుకు తగిలిన దెబ్బ, క్యారెక్టర్ కు పడినటువంటి మచ్చ అనేది పొర్రపాటును కూడా ఆడబిడ్డ అనేది బ్రతికి ఉన్నంత కాలం గుర్తుంటది. అలాగే మహిళా లోకం కూడా గుర్తుంచుకుంటుంది సార్ ఆడబిడ్డలపై జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఆకృత్యాలు. ఈ రోజు మేడం గారు నిన్న ప్రస్తావించారు, ఆమె ఎంత భావోద్వేగానికి గురైతే మనసులో ఎంత బాధనో లోపల దాచుకొని పైకి ఈ విధంగా వ్యక్తం చేశారు. అంతేగాని ఖచ్చితంగా ఆంధ్ర ఆడబిడ్డ అంటే మనందరికి తెలియంది కాదు, పౌరుషానికి ప్రతీక. ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి తిరిగి రాణి రుద్రమదేవి పరిపాలించినటువంటి ప్రాంతం కాబట్టి ఆడబిడ్డ ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకుంటది, గుర్తు చేస్తుంది. తన బాధ్యతగా కూడా సమాజం ఈ విధంగా భ్రష్టుపట్టిపోవటం ఇష్టం లేక ఇలాంటి రాజకీయాల్లోకి ఆడబిడ్డలు లాగొద్దు అనే ఉద్దేశంతో ఒక తల్లిగా ఆవిడ స్పందించి మాట్లాడారు. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు సార్. ఆ ప్రదేశంలో ఏ ఆడబిడ్డ ఉన్నా అలా స్పందిస్తుంది. ఇకపోతే సురేష్ గారు, ఇప్పటి వరకు మనం చూసుకున్నాం, నిన్న బోనమ్మ గారు మాట్లాడారు, ఈ రోజు మహిళా ఎస్ఐ గారి మీద జరిగింది చూసాం. మొన్నటికి మొన్న మనం గతంలో చూసుకుంటే నేను చూపించాను మీకు ఒక ఫోటో, అమరావతి ఆడబిడ్డల మీద బూటకాలతో తన్నినటువంటి పరిస్థితి వాళ్ళ హయాంలో. ఇకపోతే మొన్న కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అమరావతి ఆడబిడ్డల్ని వేశ్యలతో పోల్చినటువంటి పరిస్థితి, సంకర జాతి అని చెప్పి మాట్లాడి ఇంత దారుణమైనటువంటి మాటలు వచ్చినప్పుడు ఖచ్చితంగా బోనమ్మ లాంటి వాళ్ళు ఇలాంటి ప్రస్తావించుతారు. ఎందుకంటే ఆవిడ ఒక లీడర్ గా ఈ రోజు బోనమ్మ బయటికి రావడానికి కారణం ఆమె మానసికంగా ఎంత సంఘర్షణకు లోనైతే, ఎంత బాధను అనుభవించితే ఎదుర్కోవాలి అని చెప్పి ఆమె నిలబడి ఈ రోజు బయటకు వచ్చారు. అంతకు ముందు వచ్చారా సార్ ఏ రోజైనా బోనమ్మ గారు? రాలేదు. కానీ మహిళ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి, మానసిక దృఢత్వం కలిగి ఉండాలి అనేది ఒక ఎగ్జాంపుల్ గా చూపించడానికి ఈ రోజు ఆమె బయటకు వచ్చి ప్రజల్లో తిరుగుతున్నారు. అదే ఒకవేళ వీళ్ళు వేసినటువంటి నిందలకి జరిగినటువంటి అవమానానికి ఆమె కృషించిపోతే ఆమెను ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఉండరు సార్. కాబట్టి ఖచ్చితంగా మేడం గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు సార్. ఇకపోతే సురేష్ గారు, ఇందాక నుండి నేను అడుగుతుంది,
అనితమ్మ గారి గురించి, హోమ్ మినిస్టర్ గారి గురించి చెప్పినటువంటి, రేపు పిఎం గారు వస్తే మీరు సభను ఎలా నిర్వర్తిస్తారు, మరి ఇలాంటి ఇవన్నీ ఫెయిల్యూర్స్ అని చెప్పి మన శ్రీరామ్ గారు అనడం కానీ, తులసిరెడ్డి గారు చేతగాని ప్రభుత్వం అనడం కానీ జరిగింది. నేను దానికి కూడా నేను 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 కూడా మా కోటమి గవర్నమెంట్ సైడ్ నేను నుండి నేను నేను ఒకటి కూడా ఒకటి ఒక్కటి సార్, ఒక్కటి సార్, మే 2వ తారీఖు అమరావతి రెండోసారి శంకుస్థాపనకి వచ్చినటువంటి సందర్భం సార్. ఎవరు మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు ఆ రోజు 5 లక్షల మంది రాష్ట్రం నలుమూలల నుండి వచ్చారు సార్. ఒక్క రైతులు రైతు కుటుంబాలే 1,00,000 దాకా ఉంటారు. మిగతా రాష్ట్ర నలుమూలల నుండి కనీసం 8 రోడ్డు మార్గాల ద్వారా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ సభను అంగరంగ వైభవంగా నిర్వర్తించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చూసుకుంటే యోగాంధ్రకి పిఎం మోడీ గారు రావడం జరిగింది సార్. అక్కడ కూడా లక్షల్లో జనాభా, మీకు ఒకటి గుర్తు చేయనా, మీరు మళ్ళీ సందర్భం తీసుకొచ్చారు. నేను యాక్చువల్ నాకు ఇందాకటే నేను రేజ్ చేద్దాం అనుకున్నా. అప్పుడు కూడా కారణం ఏంటో తెలియదు కానీ ఆయన వచ్చిన 2 సందర్భాల్లోనూ సెక్యూరిటీ ల్యాప్సెస్ జరిగినాయి. ఒకటి అమరావతి ఏరియాలో అవేవో పైపులు తగలబట్టడం ఏదో సంథింగ్ ఒకటి. అంతకుముందు అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు, బ్లాక్ బెలూన్స్ ఎగిరిని గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో. అది మరి మోదీ గారు వచ్చిన సందర్భం ఏమో నాకు గుర్తులేదు. ఇటువంటి ప్రతిసారి ఆయన ముందు వచ్చే ముందో వెళ్ళిన కాసేపటికో మరి ఇవి కాకతాళీయం అనుకోవాలా, లేదంటే కనుక నిజంగానే ఆయన ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ పోలీసింగ్ అండ్ ఇది ఇంటెలిజెన్స్ అనుకోవాలా అర్థం కావటం లేదు. ఎందుకో కానీ మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. అది గతంలో కూడా జరిగినాయి. పెద్దలు కావాలంటే కరెక్ట్ చేయొచ్చు నన్ను. సార్ జరిగింది నిజమే సార్. పైపులు తగలబెట్టడం అనేది అది అమరావతి ప్రాంతంలో జరుగుతున్నటువంటి రెండోసారి ప్రధానమంత్రి మోడీ గారు రావటం బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలనే కుట్ర ఆ రోజు కాదు సార్, ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుంది. కానీ దాన్ని ఎదుర్కొంటున్నాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అవతల ఉన్నటువంటి వ్యక్తి కనీస బాధ్యత లేనటువంటి వ్యక్తి కాబట్టి ఈ విషయాలు జరుగుతున్నాయి సార్. ఇక్కడ ప్రధానమంత్రి గారి రావడానికి కానివ్వండి, అక్కడ సభ జరగడం ఎటువంటి ఆటంకాలు జరగలేదు సార్. జనాభా కానీ ఎవరికి కూడా ఏ విధమైనటువంటి నష్టం కూడా జరగల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే మాత్రం ఒక భవానీపురం నుండి తాడేపల్లి వెళ్ళడానికి కూడా 6-7 గంటలు పడుతుంది సార్. అంటే పిఎం మోడీ గారి కంటే కూడా ఎక్కువ ఫాలోయింగ్ మరి ఆయనకు ఉందేమో, మరి అదైతే మాకు తెలీదు. మరి పిఎం మోడీ గారు కూడాను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి టైంకే వస్తారు సార్ ఇక్కడికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మామూలుగా ఒక 5-6 km కూడా 5-6 గంటలు 6-7 గంటలు పడుతుంది సార్. ఇకపోతే నేను చెప్తుంది ఏంటంటే సార్, మేము వెళ్ళినప్పుడు పరామర్శలు కింద తులసిరెడ్డి గారు పరామర్శలకి వెళ్ళటం తప్పులేదన్నారు. గతంలో మా వాళ్ళు కూడా పరామర్శించారన్నారు. మేము ఎక్కడా కూడా రౌడీ షీటర్స్ నో హత్యలు చేసిన వాళ్ళ ఇలాంటి వాళ్ళు పరామర్శించలేదు. మేము వాళ్ళని పరామర్శించమంటుంది కూడా నిరుపేద గొర్రెల కాపరి కుటుంబాన్ని. ఆయన సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడం మేము తప్పు పట్టట్లా, కానీ నిరుపేద గొర్రెల కాపరి కుటుంబాన్ని కూడా పరామర్శించవచ్చు కదా అనేది మా పాయింట్ సార్ తులసిరెడ్డి గారు. ఇకపోతే మేము పరామర్శించిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమంగా కేసులు పెట్టి అనారోగ్యంతో ఉన్నా కూడా ఈవెన్ అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేసుకొని కనీసం ఒక రోజు గడవక ముందే కూడా ఆయన తీసుకొని వెళ్ళేసేసి జైలులో పెట్టినటువంటి పరిస్థితి. అవి పరామర్శించారు సార్. కానీ పరామర్శలు ఎవరు తప్పుడు పట్టట్లా. కానీ ఇప్పుడు మన షర్మిలమ్మ గారిని చూసుకోండి, సొంత చెల్లి ఎవరో రావణ్ సంఘ విద్రోహ శక్తి లాగా తయారైన రావణ్కి ఒక ట్వీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ సొంత చెల్లి ఎన్ని కక్షలను కనీసం బయట ప్రజల కోసం అన్నా పెట్టాలి. మాలంటి వాళ్ళు అన్నా చెల్లి అంటే కొంచెం ఉంటది సార్. రాజకీయాలు ఆ పార్టీలో ఉంది, ఈ పార్టీలో ఉండొచ్చు, కానీ అన్నా చెల్లి అనేది ఒక తల్లికి పేగు తెంచుకొని పుడతారు సార్ వీళ్ళు. కాబట్టి కనీసం అదన్నా ఒక ట్వీట్ అన్నా పెట్టుంటే బాగుండేది. మన సొంత ఆడబిడ్డకి ఇచ్చిన వాడే బయటకు వెళ్ళిన తర్వాత బయట రాష్ట్రంలో ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడతాడని మేమైతే అనుకుంటాం సార్. దానికోసం ఆమె ఒక ట్వీట్ కి నోచుకోలేదు, ఒక పరామర్శకి నోచుకోలేదు సార్. ఇటువైపు కనుక చూసుకుంటే పరామర్శలు గతంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వెళ్ళినటువంటి వాళ్ళని పరామర్శించారు, పందాలు బెట్టింగ్లు కాసినటువంటి వాళ్ళ కుటుంబాలను పరామర్శించారు. ఇకపోతే ట్వీట్లు సంఘ విద్రోహ శక్తి లాంటి రావణ్ లాంటి వాడు కూడా ట్వీట్లు పెట్టడం జరిగింది సార్. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని నేను చెప్తున్నాను సార్, అంతే తప్ప ఆయన పరామర్శను ఎవరు కాదనలేదు. అదేవిధంగా గొర్రెల కాపరి కుటుంబాన్ని కూడా ఈయన పరామర్శించుంటే బాగుండేది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు, 2 రోజులు ఆగలేకపోయారా అన్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వం ఇందాక శ్రీరామ్ గారు అన్నట్టు మంచి ప్రభుత్వం కదా సార్, గౌరవిస్తున్నాం సార్.
ఆయన ఆ, గతంలో సీఎం గా చేశారని ఒకటి, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గారని రెండు. మేము ఈ విధంగా గౌరవిస్తున్నాం సార్. వైఎస్ఆర్ పార్టీకి ఆయన అధినేత కాబట్టి ఖచ్చితంగా మేము గౌరవించి ఆయన బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడు అని మేము అనుకుంటున్నాం. కానీ ఆయన బాధ్యత రాహిత్యంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఇక నుండి నాకు తెలిసి మరి ఆయన మీద కూడా ఒక కామన్ మ్యాన్ బయటికి వెళ్ళినప్పుడు ఎలాగైతే ట్రీట్ చేస్తారో అలాగే మేము ట్రీట్ చేయాలేమో. మరి వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలను చూసి మేము నేర్చుకోవాలి. మీరు 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 అందరి పట్ల ఏమి మంచిగా ఏమి ఉండట్లేదు లేదు, మీరు అందరి పట్ల ఏమి మంచి ప్రభుత్వం ఏమి లేరు. కానీ ఎందుకంటే ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి రైతుల పక్షాన వారికి ఇంకా న్యాయం చేయాలి, న్యాయం జరగలేదని చెప్పేసి 5-6 నెలల క్రితం లెఫ్ట్ పార్టీస్ తరఫున ఉద్యమిస్తున్నటువంటి అప్పలరాజు అనుకుంటా, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆయన్ని పీడీ యాక్ట్ పెట్టి కొన్ని నెలల పాటు లోపలేశారు, ఎటువంటి ఆయనకి ములాఖతులు కూడా అవకాశం లేకుండా. కాబట్టి మీరు మంచి ప్రభుత్వం ఎవరికి? వైసీపీ. మీరు వైసీపీకి మంచిగా ఉన్నారు తప్ప మీరు మిగిలిన పార్టీల పట్ల ఆ రకమైనటువంటి మంచితనాన్ని మీరు ప్రదర్శించట్లేదు. ఆ రకమైనటువంటి ప్రభుత్వ దాష్టీకాలు ఎలాగైతే చేయాలో అలాగే చేస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచించుకోండి, ప్రజలు కూడా గమనిస్తుంటారు.